సో ఇప్పటివరకు మీరు చేసిన మీ రీల్స్‌లోనే మీకు ది బెస్ట్ ఫేవరెట్ రీల్ ఏంటి? ఎప్పుడు కూడా రిపీటెడ్‌గా చూసుకున్న రీల్ ఏంటి? నాకు మామూలుగా చెప్పాలంటే అందరూ చెప్పినట్లే అన్ని ఫేవరెటే నాకు. అన్ని రీల్స్ ఫేవరెటే. ఒక రీల్ ఒకటుంది మేడం. అంటే మా వైఫ్‌కి చెప్తా. మా వైఫ్ అడుగుతది నన్ను, నాకు పెళ్ళయ్యాక అన్ని ఊర్లు తిప్పుతావు కదా అని అడుగుతది. నువ్వు ఒకసారి పెళ్లి చేసుకొని చూడు, నీ కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా అని చెప్పి కట్ చేస్తే చిక్కెంటుకలకే అనేది అది చేసా. అది కొంచెం నాకు కూడా బాగా నచ్చుతుంది. కానీ అది ఎంత బ్రో నిజంగా అసలు అది ఎలా వచ్చింది? పెళ్ళైన తర్వాత అన్ని ఊర్లు తిప్పుతానంటారు. పెళ్ళైన తర్వాత చూడండి, పెళ్లి చేసుకున్న తర్వాత వీధి తీసుకెళ్లి ఇలా తిప్పుతారా? అది ఎంత తప్పు తెలుసా? అవును మేడం. అది మేము మా ఫ్రెండ్స్ అందరి గ్రూప్ కి షేర్ చేసుకున్నాం. అవునా? ట్రూ, ఇది నిజం. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు అదే రీల్ చెప్పారు నాకు. అవును అవును అవును. పాపం బ్రో, పాప మా అమ్మ ఇలా చూస్తూ ఉంటది. అవునవును, కొంచెం న్యాచురాలిటీ కోసం మొత్తం. ఇప్పుడు నమ్ముతారా నేను మీ రీల్స్ ఫాలో అయింది లేంది? అదే రఫ్ గా చూస్తున్నారు మీరు, వైర్ లైన్ రీల్ వరకు చూస్తున్నారు. కంటిన్యూగా నన్ను ఫాలో అయ్యింటే ఈ డౌట్ అడుగుంటారు, ఎందుకంటే నేను చేసేది రోజు మా వైఫ్ తోనే కదా. ట్రూ, అది కూడా ట్రూ. అదే మేడం. సో మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి 7th ఇయర్ రన్నింగ్ మేడం. 6 years కంప్లీట్ అయిపోయింది. పిల్లలు ఏమైనా డౌట్స్ అడుగుతూ ఉంటారా? అడుగుతారు మేడం, నాకు టైం ఉండదు చెప్పను. వాళ్ళ లెక్కలు అన్నీ అడుగుతుంటారు, మ్యాథ్స్ అంతా. సో నాకు టైం లేక చెప్పను, వాళ్ళే చూసుకుంటారు, మా వైఫ్ చూసుకుంటుంది డౌట్స్ అన్ని చూసుకుంటారు. వీడియోస్ లో చేసేటప్పుడు మేడం పిల్లలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మీకు? పిల్లలు కూడా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం. నేను అక్కడ యాక్టింగ్ చేస్తుంటే ఇక్కడ చేరి ఎంజాయ్ నవ్వుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళని కూడా దించి చేపిస్తుంటా, యాక్టింగ్ చేయిస్తా. సో సైడ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ కూడా స్టిల్ ఎప్పుడు ఒక కొత్తది పెడుతూనే ఉండాలి, కొత్తగా కాన్సెప్ట్స్ ఆలోచిస్తూ ఉండాలి. ఆ టాస్క్ ఎలా ఉంటుంది మీకు రియల్ లైఫ్ లో? అది ప్రతిరోజు వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాగైనా కామెడీ చేయాలా. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదన్నా అనిపించింది అనుకోండి, నోట్ చేసుకుంటా ఫోన్లో, దాన్ని ఏదో ఒక సందర్భంలో దాన్ని షూట్ చేసేసి కంప్లీట్ చేస్తుంటాం. ఏదో ఒకటి వచ్చేస్తుంది మేడం, రోజుకి ఒకటి టార్గెట్ నాకు. ఆ ఒకటి కూడా మిలియన్స్లో వెళ్ళేటట్టు చేయాలా. సో అది ఆ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. మ్యాక్సిమం ఫెయిల్ అవ్వం మేడం, మ్యాక్సిమం 10 చేస్తే ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు నాతో కామెడీ చేయాలంటే ఏం చేస్తారు? అదే కదా మేడం, రియల్ లైఫ్లో ఇప్పుడు నేను కామెడీ చేసాను అనుకోండి, అది సెట్ అవుతుంది రియల్ లైఫ్లో. అదే వీడియోకి వచ్చేసాం అనుకోండి, కాన్సెప్ట్ రాసుకొని పట్టని అట్లా ఉంటుంది మేడం. బయట మనం కామెడీ చేయలేం కదా మేడం. అంతే అంటారు? అవును మేడం. సో బయట అయితే బయట చేయను. దానికంటూ కామెడీ రాసుకొని, స్క్రిప్ట్ రాసుకొని చేద్దామంటే మనం చేద్దాం, మీకు ఓకే అంటే ఓకే చేసేద్దాం, ఒక రీల్ చేపిస్తా పక్కా. సూపర్. సో మీ అంటే లైక్ ఒక షెడ్యూల్ టైప్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇన్స్టాలో ఈ టైంలో పెట్టుకుంటేనే నా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనేది ఇలా వైరల్ అవుతుంది అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో అలా మీ టైమింగ్స్ ఏంటి? మామూలుగా వేరే వాళ్ళకి ఉంటాయేమో కానీ నాకు అట్లా ఏమి ఉండదు మేడం. నేను యాక్చువల్గా నైట్ 11:30కి పెట్టిన రీల్ కూడా ఉదయానికి 2 మిలియన్లు దాటేసింది. 11:30కి పెడితే నైట్. కొంచెం అది ఏ పూజ చేశారో చెప్పరా? నా ఇన్స్టాగ్రామ్ కా పూజ అంటే నేను ఏం పూజ చేయలేదు కానీ అది అంతే, జనాలు కనెక్ట్ అయిపోతే వాళ్ళు నిద్రలేసినప్పుడు కూడా జస్ట్ అటు ఫోన్ చూసుకుని నెక్స్ట్ అట్లా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మందే ఉంటుంది, కామెడీగా సరదాగా చూసేస్తారు. అది కామెడీ కాదు, నిజంగానే జరుగుండే అట్లా అవి. సో కాబట్టి మనం టైమింగ్ ఇంపార్టెంట్ కాదు మేడం. నేను అనుకునేది ఏంటంటే ఆ వీడియోలో కంటెంట్ ఉంది అంటే ఇంకా దాన్ని ఆపలే. సో మీరు కూడా మంచి కంటెంట్ రైటర్ అని నేను రాసుకుంటాను మేడం. అదే రాసుకుంటాను. మీకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు సపోర్ట్ ఏం లేదు మేడం. వీడియో తీసేటప్పుడు మా వైఫ్ సపోర్ట్ చేస్తుంది, మిగతా అన్ని విషయాల్లో నేనే చూసుకుంటాను. వీడియో తీసేటప్పుడు మాత్రం కెమెరా యాంగిల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకుంటాను. సురేష్ గారు, బిఫోర్ లైఫ్ కి ఆఫ్టర్ లైఫ్ కి అంటే మ్యారేజ్ బిఫోర్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్స్ అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది మేడం. మ్యారేజ్కి బిఫోర్ సరదాగా ఎట్లా పోవాలన్నా సరే ఎవరికి ఫోన్లో చెప్పాల్సిన పని లేదు, వెళ్ళిపోవచ్చు. ఇంకా మ్యారేజ్ అయిందనుకోండి, ఫస్ట్ ఫోన్కి సమాధానం చెప్పాలా,
దాని తర్వాత ఫ్రెండ్స్కి సమాధానం చెప్పాలా, ఫ్రెండ్స్తో ఉండాలంటున్నా. కాబట్టి ఆ ఫ్రీడమ్ కొంచెం తగ్గుతుంది ఎవరికైనా సరే. రేపు మీరైనా సరే ఎక్కడికి వెళ్ళారు చెప్పేసి కదా పోవాల్సింది అంటారు లేదా, ఇది ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అదొకటి చూసుకోవాలా, మిగతాదంతా ఆల్ హ్యాపీ. యూత్ అందరికీ కూడా పెళ్ళి చేసుకోమంటారా వద్దంటారా? చేసుకోవాలి మేడం, అందరూ దెబ్బలు తినాలి కదా, నేను ఒకటి తింటే ఎట్లా. అందరూ చేసుకొని అందరూ వాళ్ళ బాధలు అన్నీ అనుభవించాలి మేడం. మీరు నలుగురు అబ్బాయిలు కూర్చునేటప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటారు సురేష్ గారు? మ్యారేజ్ అయినా ఒక నలుగురు కూర్చునేటప్పుడు. మ్యారేజ్ అయిన వాళ్ళ మేడం, ఈరోజు నాకు 2 పడ్డాయి, నీకు ఎన్ని పడ్డాయా? నువ్వు మేలు కదరా, ఈరోజు దెబ్బలే తినలేదా, తిట్లు పడలేదు ఈరోజు నీక, సరదాగా అన్నాలే మేడం. అట్లా ఏముండదు, ఎవరెవరి జీవితాల్లో. మీరు దెబ్బలు కాస్తారైతే. నేను అడిగి కొట్టించుకుంటాను మేడం వీడియో కోసం, అంటే కొన్ని కామెడీ ఇది కోసం. బెల్ట్ దెబ్బలు తిన్నా, చెప్పు దెబ్బలు తిన్నా కాదు కానీ రియల్ లైఫ్ లో దెబ్బలు తినే అంత ఏం చేయలేదు మేడం ఇప్పటివరకు. భవిష్యత్తు ఎట్లంత మనకు తెలియదు. ఇప్పటివరకు అయితే దెబ్బలు తినే అంత ఏం చేయలేదు, మంచిగానే చూసుకుంటున్నా. మంచిగానే చూసుకుంటున్నా. మీరా తన? ఆ అమ్మాయి కూడా నన్ను బాగా చూసుకుంటుంది, నేను ఆ అమ్మాయిని బాగా చూసుకుంటా. హ్యాపీ ఫ్యామిలీ మేడం, ఇప్పటికైతే ఇబ్బంది లేదు, ఆల్ హ్యాపీ. సో మీరిద్దరు అంటే పిల్లల గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఎలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు? అదే మేడం, పిల్లల గురించి అంటే నేను ఈ వీడియో హడావిడిలో పడిపోయింటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం అమ్మాయి చూసుకుంటుంటుంది. అదే నెక్స్ట్ ఎట్లా అయ్యింది, ఇల్లు తీసుకుందామా లేదంటే అక్కడ సెటిల్ అవుదాం ఇక్కడ సెటిల్ అవుదాం, హ్యాపీగా ఉంటాం మేడం. ఎక్కువ ఆలోచనలు ఏమి ఉండవు, ఆ రోజుకి వెళ్తూ ఉంటుంది సరదాగా, అంతే అంతే. హౌస్ మేనేజ్మెంట్ మీరా మీ వైఫా? డబ్బుల్ మేనేజ్మెంట్ నేనే మేడం, హౌస్ వర్క్ అంతా అమ్మాయి చూసుకుంటుంది. అంటే పిల్లల్ని చదివించడం కానీ మొత్తం అమ్మాయి చూసుకుంటుంది, డబ్బుల్ మేనేజ్మెంట్ నేను చూస్తుంటా. పై హ్యాండ్ మీదే, వీడియోలోని పై హ్యాండ్ మీదే. డబ్బులు అమ్మాయికి ఇచ్చామనుకోండి, రేపు ఉదయాన్నే మీషో ఆర్డర్లే 100 వచ్చేస్తాయి. మీషోను ఫ్లిప్కార్ట్ ఆర్డర్లు అవి తీసుకోలేక చావాలి నేను, అందుకనే డబ్బులు నేను పెట్టుకున్నా. ఇంటి బాధ్యతలు నువ్వు చూసుకో తల్లి అన్న, పిల్లల బాధ్యతలు. సో రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ జరిగింది అయితే? కామనే కదా మేడం, అవన్నీ కామన్ మేడం. కామన్ అంటారు? కామన్. ఓకే, ఇంకా అలాంటివి ఏం జరుగుతుంటాయి? ఇంకా ఏం జరగవు మేడం అట్లావేమి. అదే ప్రస్తుతానికైతే ఆల్ గుడ్, ఆల్ హ్యాపీ. ఓన్లీ మీషో వరకు కంట్రోల్ చేశారు అయితే. అప్పుడప్పుడు దెబ్బలు తింటాం కదా మేడం, అకౌంట్ వాళ్ళ చేతిలో పెట్టాం అనుకోండి, పెట్టేసా 20 ఆర్డర్లు, 20 ఆర్డర్లు పెట్టేసా వచ్చేస్తాయి ఆర్డర్, మనం ఏం చేయలేము. అంతే. సూపర్. సో మీకు తను ఇచ్చిన సర్ప్రైజెస్ ఏదైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్? సర్ప్రైజెస్ ఇవ్వడానికి మనీ కావాలి, మనీ అమ్మాయి దగ్గర లేదు కాబట్టి ఏం చేయలేదు ఇంతవరకు. సర్ప్రైజ్లు ఏం చేయలేదు మేడం. నేను చేస్తున్నా సర్ప్రైజ్లు, పెళ్లి రోజుకి వీటికి నేను బయట ఉన్నానని చెప్పి సరదాగా వచ్చి కేక్ కటింగ్ చేయడం అది ఇది చేస్తున్నా. కానీ నేను యాక్చువల్గా నేను బర్త్డేలో అవన్నీ ఏం చేసుకోను, అందుకని అమ్మాయి సర్ప్రైజ్లు చేద్దాం అది ఇది ఏమి ఉండదు. అది మేడం. ఇది నిజంగా సీరియస్ గా ఉంటూ కామెడీగా చెప్తున్నారు. లేదు నిజమే మేడం. అంటే ఓకే ఇది నిజమే, కానీ డబ్బులు అమ్మాయి దగ్గర ఉండదు కాబట్టి సర్ప్రైజెస్ ఏమి చెయ్యరు అనేది కొంచెం మాకు అందరికి స్మైల్ వచ్చింది కదా. సూపర్.